హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజైతే చికెన్ కర్రీ మంచి గ్రేవీతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది, నేను ఎలా చేస్తాననేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. నేనైతే కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను. దానికోసం కొంచెం అల్లము కట్ చేసి పెట్టుకున్నాను. ఒక గడ్డ ఎల్లిపాయలు తొక్క తీసి పెట్టేసుకున్నాను. అలాగే కొబ్బరి అయితే నేను ముందే పొడి చేసి పెట్టుకున్నాను. ఇంకా మంచిగా గ్రేవీ రావడం కోసం అని చెప్పి మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూను ధనియాల పొడి వేసాను. గ్రేవీ కోసం ఒక ఆనియన్, కొన్ని టమోటా ముక్కలు అయితే వేస్తున్నాను. వేసి మంచి పేస్ట్లా మిక్స్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చే వరకు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం వేగాక కరివేపాకు కూడా వేసాను. కొంచెం బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క, అలాగే 4 ఏలకలు, లవంగాలు, 2 ఏలకలు. మన రుచికి తగినంత సాల్ట్ అయితే వేసాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చాక టమోటాస్ అయితే వేస్తున్నాను. టమోటాలు మంచిగా కుక్ అయ్యే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత ఉంచుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచుకుంటే టమోటాలు మంచిగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి కొంచెం పసుపు, మళ్ళీ అలాగే కారం పొడి వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుతూ మనము మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మసాలాని, ఎప్పుడైనా కూడా మసాలా మనము వేయించేటప్పుడు మంటను హైలో ఉంచకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మనము మసాలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు 1 ఉల్లిగడ్డ, 1 టమాటా మిక్స్ చేసుకున్నామంటే గ్రేవీ చాలా బాగా వస్తుందండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ ముక్కలు తినడానికి ఇష్టపడరు, గ్రేవీ కావాలంటారు కదా. అట్లాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. చూడండి, కర్రీ సూపర్గా వచ్చింది కదా. ఎంత సింపుల్గా చేశానో కదా, చాలా ఈజీగా చేసేసాను. లాస్ట్లో అయితే నేను ఇంకా కొంచెం చికెన్ మసాలా, కాస్త కొత్తిమీర అయితే వేస్తానండి. ఇలా మనము మధ్య మధ్యలో 2-3 సార్లు కలుపుతూ ఉడికించుకోవాలండి. చూడండి, నేను 5 రూపీస్ అయితే ఒక చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేస్తున్నాను. చాలా మంచి స్మెల్, టేస్ట్ 2 చాలా బాగుంటాయండి. ఇంత సింపుల్గా అయిపోయింది కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఫ్రెండ్స్. అలాగే మీరేం చేసుకున్నారు ఇవాళ కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. చాలా బాగుందండి. ఓకే, బాయ్.